నా నమస్తే. నమస్తే చెప్పు. ఏం పేరు? శంకర్. శంకర్ గారు ఏం చేస్తుంటారు? మేస్త్రి పని. మేస్త్రి. ఎక్కడ ఉండేది? ఎక్కడ? రామ్నగర్ మిరాగౌడ్ రోడ్, నల్గొండ లోకలే. నల్గొండలేనా? నల్గొండ ఓకే, లోకల్ రైట్, లోకల్. సో ఏంది మరి నల్గొండలో ఎట్లా ఉంది పరిస్థితులు? మరి ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం పాలన పూర్తి అయిపోయింది, 100 రోజులు చేస్తా అన్న హామీలు మరి సంవత్సరం దాకా వచ్చింది, ఏమైనా అందుతున్నాయా మీకు? హామీలు అంటే పేదవాడికి మాత్రం ఫ్రీ కరెంట్ ఒకటి మేలు జరిగింది. కొంచెం ఇటు జరుగు. ఫ్రీ కరెంట్ ఒకటి మాత్రం మధ్యతరగతుడు కానీ పేదోడు కానీ మామూలు కూలీ చేస్తున్నోడు వారికి మాత్రం ఫ్రీ కరెంట్ ఒకటి, అదొకటి మంచి పని జరిగింది. అదొకటి జరిగింది. ఆ యూనిట్లు అదొకటి జరిగింది, చాలా వరకు జరిగింది. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. మరి మిగతా పథకాల సంగతి ఏంది బాబాయ్? ఇప్పుడు పేదోళ్ళకి ప్రధానంగా ఇప్పుడు పథకాలతోటే ఉంటారు ఇక, వాళ్ళకి కూలి పని పథకాలు. మిగతా పథకాల సంగతి ఈ మిగతా పథకాలు ఏం వర్తిస్తున్నాయో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే పేదవాడికి ఇల్లు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు. ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని కట్టిర్రు, అవి సాలగూడు లెక్క పడబడిపోతున్నాయి. ఇప్పుడు దయ్యాల లెక్క కట్టించారు, ఎక్కడెక్కడ పడబడిపోతున్నాయి. ఆయన ఇవ్వలేదు కట్టి, పేదవాడికి ఎవరికి కేటాయించలేదు. ఈయన వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు అన్నాడా, పోనీ ఇవన్నా కేటాయించిండా అంటే ఇవి కూడా పేదవాడికి ఇవ్వలేదు. స్లమ్ ఏరియాలో ఉంటారు ఎంతోమంది పేదవాళ్ళు, మేస్త్రీలు ఉన్నారు, కూలినాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ రెంట్ తీసుకొని బతుకుంటాడు పిల్లలతోటి, పిల్లలు చదివియలేక వాడికి పని దొరక ఇబ్బంది అయ్యి ఇప్పుడు అలాంటి కేటాయించలేదు. అవి అలా పడబడి. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమున్నోడికి కనీసం 3 లక్షలు ఇస్తాం కట్టుకోవడానికి అన్నాడు. భూమున్నోళ్ళు ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకుడు, కుటుంబ సర్వే అన్నాడు, 3 సార్లు చేసిండు. అది మొన్న కూడా సర్వే చేసిండు, కుటుంబ సర్వేలు వస్తున్నారు. అది లేదు ఇది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పథకాలు జరిగిన పేదోడికి ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజాపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటారుగా. మరి ప్రజలు ఎక్కడ సంతోషంగా నువ్వేం చేసింది? ఒక ఫ్రీ కరెంట్ ఒకటి, ఫ్రీ బస్ అని పెట్టినావు. ఎవరు పోతూ ఫ్రీ బస్సు? పేదోడు పోతాడా? పండగ పబ్బాన్ని సంవత్సరం ఒక్కసారి పోతాడు, వాడు ఫ్రీ బస్ ఎక్కుతాడు. పేదవాడు ఫ్రీ డైలీ పోగలుగుతాడా? వాడు ఏమిటి పోతాడు? సంవత్సరానికి ఒక్కసారి పండగ పబ్బానికి అత్తారింటికో పిల్లలు పోతాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఫ్రీ బస్సు వల్ల ఎంప్లాయీస్కి ఉపయోగం ఉంటున్నా, వాళ్ళకైతే వర్తిస్తాడు. డైలీ పోతాడు, డైలీ వస్తారు కాబట్టి వెహికల్ ఏడ పెడతాడు, బస్సు ఎక్కుతాడు, అక్కడ వస్తాడు, ఇక్కడ ఇస్తాడు. ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో పెన్షన్ మహిళలకి 2500 అన్నారు కదా. 2500 అన్నారు కానీ ఇక మహిళలు అభివృద్ధి కూడా రాలే. లేదు ఉన్నారు కానీ లేదు, రాలే. అది ఎవరికి లేదు. కాంగ్రెస్ పాలన మహిళలకు 2500 అనేది ఇంతవరకు ఎవరికి ఇవ్వలే. నేను చూసినంత వరకు అది ఎవరికి ఇవ్వలే, రాలేదు. పొలం ఏమైనా ఉందా? లేదు, నాకు పొలం అలాంటిది ఏం లేదు, పొలం లేదు, ఏం లేదు అంటే ఉండేది. సో మరి విద్యా వైద్యం పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు స్కూళ్ళు కానీ హాస్పిటల్ ఊర్లలో ఉంటాయి కదా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి మంచిగా అందుతుందా విద్యా వైద్యం? అంటే స్కూళ్ళ గురించి కూడా అంతంత మాత్రమే. హాస్పిటల్ మనం ఎన్నో పోలే కానీ హాస్పిటల్ మీద ఈ మధ్యకాలంలో కొంచెం ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ మధ్యకాలం పోయి టీటీ తీసుకున్నా, పర్వాలేదు గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఇక్కడ మీ నల్గొండలో గెలిచిన ఎమ్మెల్యే గెలిపించుకున్నారుగా మీరు? ఓట్లప్పుడు ఏమైనా హామీలు ఇచ్చిండు? హామీలు ఏముంది? ఇప్పుడు పేదవాడికి ఇల్లు అంటే ఇప్పుడు ఆశే కదా. ఇప్పుడు మేము ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ నేను రెంట్కుంటున్నా ఉంటామా, కొంచెం జాగ తీసుకున్నా, దాంట్లో ఇల్లు వస్తుందా అంటే సంతోషం ఉంటుంది కదా. అదొక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగితే చాలా మంది. కోమటిరెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? పాలన అంటే ఫ్రీ కరెంట్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ కరెంట్ రావడం కొంచెం సంతోషం అనిపించింది. ఇది ఒకటి. పేదవాడికి భూమి లేని వానికి ఎక్కడ ల్యాండ్ కొని ఇయ్యరు గవర్నమెంట్. ఆ పడబడ అపార్ట్మెంట్లు అన్న పేదవాడికి స్లమ్ మేర అవన్నీ ఇస్తే కొంతమంది సంతోషిస్తారు. ఇంకోటి సొమ్మత కలిగినోడు ఎక్కడొక్కడ జాగ కొనుక్కొని ఉంటాడు, కట్టుకోలేడు. ఇప్పుడు కోమటిరెడ్డి అంటే నార్మల్గా అందుబాటులో ఉంటాడా? అని ఎప్పుడైనా సమస్యకి వెళ్ళినా కానీ ఎప్పుడైనా వస్తుంటాడా? ఉంటాడు, అందుబాటులో వస్తుంటాడు. అందుబాటులో చూశాను, 2-3 సార్లు చూశాను. అందుబాటులో అయితే ఉంటాడు, సమస్య ఉంటాడు. చూసిన 2-3 సార్లు అబ్జెక్షన్. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, వస్తాయి. సో మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మరి మళ్ళీ అదే బీఆర్ఎస్కి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, లేదా కొత్తగా బీజేపీకి వేస్తారా? ఇప్పుడు ఫ్రీ కరెంటు పేదవాడు నాకు మేలు జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు అన్నాడు, అలాంటి పథకం ఇంకొకటి నాకు వర్తిస్తే నేను ఆయన ఓటేయగలుగుతా. అది జరగలే అనుకో, ఈయన వల్ల నాకు ఒరిగింది ఏం లేదు, ఈయన వల్ల నాకు ఒరిగింది ఎలా ఇంకో దానికి ఇస్తాం, కొన్ని వానికి చూస్తాం ఆప్షన్. అంతే కదా. ఉన్న ల్యాండ్ కన్నా ఇప్పుడు కష్టపడి చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు, వానికి 3 లక్షలు 4 లక్షలు ఇస్తున్నారు. సర్వే చేసినప్పుడు ఇవ్వాలి కదా. నల్గొండ అభివృద్ధి ఏమైనా మారిందా?
అభివృద్ధి ఎక్కడ మారింది? అదే రోడ్లు ఉన్నాయి, అదే పట్టణం, అదే ఏం ఇక్కడేం మారింది? ఏం అంతే, ఏం లేదు. చుట్టూ కాకపోతే ఆ రింగ్ రోడ్లు అంటారు, అది అంటారు, ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. థ్యాంక్ యూ.